మీ పేరమ్మా? ఝాన్సీ. ఎన్నేళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారమ్మా డిఎస్సి కోసం? మేము గత 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. 5 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా వదలలేదు. మేము అన్నీ వదిలేసుకొని ఇక్కడే ఉంటా, ఎన్నో ఇబ్బందులు పడతా చాలా సఫర్ అవుతున్నాం సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా బాధని అర్థం చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు సార్. లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందమ్మా డిఎస్సికి సంబంధించి? డిఎస్సి 2018 సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే వచ్చింది. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. దాని తర్వాత గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నోటిఫికేషన్ రాలేదమ్మా? రాలేదు సార్, ఇంతవరకు రాలేదు నోటిఫికేషన్. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది మరి? ప్రభుత్వం 2018లో చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు, మరలా ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ డిఎస్సికి ఆయన పుట్టినరోజునే మీకు నోటిఫికేషన్ వదిలారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎలా అనిపిస్తుంది? లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఎలా పనిచేస్తున్నారు ఆయన విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగ యువత కోసం కావచ్చు? చాలా బాగా పనిచేస్తున్నారు సార్. అందరితో కలివిడిగా ఉంటా, అందరి పిల్లలతో కూడా సంతోషంగా అందరితో కలిసి భోజనం చేయడం అవన్నీ మేము చూస్తానే ఉన్నాం సార్. చాలా బాగా కలిసిమెలిసి ఉంటున్నారు సార్ లోకేష్ గారు. అమ్మా మీ పేరమ్మా? ఉమాశైలజ. ఎన్నేళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారమ్మా మీరు? 5 years. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఎట్టకేలకు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. ఫైనల్ గా నిన్న చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా అయితే విడుదల చేశారు కదా నోటిఫికేషన్. చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పటికైనా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినందుకు, నిరుద్యోగులందరికీ జాబ్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నోటిఫికేషన్ లేట్ గా తీయడం వల్ల, అంటే వెంటనే తీయకుండా ఇలా డిలే చేయడం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులంతా? ప్రిపరేషన్ ప్లానింగ్ సార్, సిలబస్ చేంజెస్, మళ్ళీ అటు ప్రైవేట్ జాబ్స్ కి వెళ్ళలేక ఇటు గవర్నమెంట్ సెక్టర్ కోసమని ఎదురు చూస్తూ చాలా సఫర్ అయ్యాము. కుటుంబం కూడా ఆర్థిక పరంగా నష్టాలు చవి చూస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి జాబ్స్ రావాలి, అందరం బాగా కష్టపడుతున్నాము. గత 5 ఏళ్ళలో మరి గత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి? అప్పుడు ఎవరైనా సంప్రదించారా? అంటే వాళ్ళు వేస్తామని అన్నారు. టైం కావాలి, ఆర్థిక శాఖ, విద్యాశాఖ నుంచి లిస్టులు కావాలి, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో అవన్నీ మేము సర్వే చేస్తున్నాము, అవన్నీ ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసి మేము చేస్తాము అని అన్నారు. కానీ అది జరగలేదు. టెట్లతోనే సరిపోయింది. దాంతో కొంత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, కానీ అది రాకపోవడం కొంత నిరాశ. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనిచేస్తుంది? ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే సిస్టమ్ అంతా బాగుంది సార్. చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్ అంటేనే చాలా బాగుంటుంది. సిస్టమ్ అంటే సార్ అంటేనే సిస్టమ్. ఆయన హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ అప్. మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది? సార్ కూడా బాగా చేస్తున్నారు సార్. ఎంతైనా సీఎం సార్ సన్ కాబట్టి సార్ దగ్గర నుంచి వచ్చిన జీన్సే సార్కి వచ్చినాయి. ఆయన కూడా బాగా వర్క్ బాగా సిన్సియారిటీగా ఉన్నారు. చేస్తాము, చేసి తీరుతాము అని చెప్పారు. అట్లనే చేసే చూపించారు. మహానుభావులు అందరూ మాట్లాడి కాకుండా పనులు చేసి చూపిస్తారు. మా పేరమ్మా? ఉమాదేవి అండి. ఉమాదేవి గారు ఎన్నేళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి? నేను 2018 రాశానండి. అప్పటి నుంచి చూస్తున్నాం నోటిఫికేషన్ కోసం. ఫైనల్లీ ఇప్పుడు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అనిపిస్తుందా? అంటే 2018 అప్పుడు కూడా చంద్రబాబు గారు తీసిన నోటిఫికేషన్ రాశారు, మళ్ళీ ఇప్పుడు తీస్తున్న నోటిఫికేషన్ మళ్ళీ రాయబోతున్నారు. అవును సార్, మధ్యలో చాలా వెయిట్ చేసాము. ఆర్థికంగా కూడా స్ట్రగుల్స్ పడుతున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఉంటున్నాం అండి విజయవాడ. నోటిఫికేషన్ వస్తుందని చెప్పి 1 year నుండి అలా ఉండిపోయాం. అందుకే ఆర్థికంగా కూడా బడ్డీనే కదండి ఎవరికి. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది నిరుద్యోగ యువత కోసం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది సార్. మా నిరుద్యోగుల తరపున సాటిస్ఫైగా ఉంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వర్కింగ్ అంటే చాలా బాగుంది సార్. అంటే ఓన్లీ వాళ్ళ తరపు నుంచి కూడా కాకుండా మా తరపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను. ఈవెన్ ఏమన్నా మెయిల్స్ పెట్టినా గానీ, ట్విట్టర్ లో పెట్టినా గానీ అందరి ఇబ్బందుల్ని అర్థం చేసుకొని రియాక్ట్ అవుతుంది. అమ్మ మీ పేరమ్మా? స్వర్ణప్రియ. ఎన్నేళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారమ్మా డిఎస్సి కోసం? 18 నుంచి 2025 వరకు ప్రిపేర్ అవుతున్నాను. మరి 7 ఏళ్ళలో నోటిఫికేషన్ రాలేదమ్మా మీకు? లాస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2018 చివరిసారిగా వదిలారు. మళ్ళీ ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదనమాట. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఏం తీయలేదా మీకోసం నోటిఫికేషన్? నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదండి. ఇస్తామని చెప్పారు కానీ చివరి అధికారం
దాంట్లో మేము అప్పటికి డిఎస్సికి అప్లై చేసుకున్నాము, ఇంకా వస్తుందని అప్పుడు చదువుకుంటా ఉన్నాం, ఇప్పుడు చదువుతూనే ఉన్నాం, కానీ ఇవ్వలేదు. 5 years అలా గడిచిపోయాయి. అసలు ఇంకా 8 ఏళ్ళుగా ఎప్పుడు డిఎస్సి లేకుండా ఉండే బ్యాచ్ ఒక రాష్ట్రంగా ఇది మిగిలిపోయింది. చాలా చాలా బాధగా ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు పడ్డారమ్మా 8 ఏళ్ళు. 8 ఏళ్ళు అంటే స్టడీ కోసం ఎన్నెన్నో రెంట్లు కట్టేది, ఫీజులు కట్టేది, తినడానికి లేకుండా ఒకరోజు ఉండడం, కష్టపడుతూ చదువుతూనే ఉన్నాం. ఎప్పుడు అంటే అట్లా కళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు చదవాలి ఏంటో ఎప్పుడు ప్రిపేర్లోనే ఉండేవాళ్ళం. కానీ ఉద్యోగాలు అంటే ఒక నిరాశ నిస్పృహలతో కోల్పోయారు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, కానీ ఎవ్వరు వచ్చి ఇచ్చే ప్రభుత్వం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఇలా ఇచ్చినందుకు చాలా చాలా మాకు చాలా సంతోషం. అనుకున్నారా ఇంత త్వరగా మీ కళను సాకారం చేస్తారని? ఎందుకంటే ఎన్నికల ముందు చాలా మంది హామీలు ఇస్తారు, అంటే ఈయన కూడా హామీ ఇచ్చాడు మెగా డిఎస్సి తీస్తాను అధికారంలోకి వచ్చిన. లేదండి, అస్సలు అనుకోలేదు. ఈయన కూడా అన్నాడు కానీ ఈ విధంగా సంతకం చేస్తున్నారు ఏమిటో లేట్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాము. ఎట్టకేలకి ఇచ్చారు కదా. తొలి సంతకం కూడా మెగా డిఎస్సి పైన ఆయన పెట్టారు. వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం అన్నమాట. ఇంకా టైం వస్తుంది కదా అనేసి చదువుతూనే ఉన్నాం, ఇస్తాడని ఒక నమ్మకం ఉన్నింది. ఎలా అనిపిస్తుంది మరి మీకోసం ఇంత ప్రాధాన్యత ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు బర్త్డే రోజు మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మా అందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ గారికి అయితేనేమి, అంటే ఇన్ని ఉద్యోగాలు ఫిలప్ చేయడం వల్ల అంటే ప్రతి ఇంట్లో అంటే నిరుద్యోగులు అనే సమస్య అనేది వైదొలుగుతుంది అనేసి నా అభిప్రాయం.